ఇఫ్ ఇన్ కేస్ భార్య వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకుంది, అప్పుడు భార్యకి ఏ మతం వర్తిస్తుంది? ఒక పెళ్లి చేసుకున్నంత మాత్రాన మతం మారదు. మతం అనేది మన పుట్టుకతో మనం ఏ మతంలో పుట్టినా ఆ మతం మనకి అప్లై అవుతుంది. అంటే అన్లెస్ మనం కన్వర్ట్ అయితే తప్ప మతం మారదు. సో జస్ట్ పెళ్లి, చాలా మంది అనుకుంటా ఉంటారు పెళ్లి కాగానే మతం మారిపోతుంది ఆటోమేటిక్గా అనుకుంటారు. బట్ యాక్చువల్లీ మారదు, ఆటోమేటిక్ ఎప్పుడు మారదు. మీరు కనుక మీరు కావాల్సుకుని మీరు కన్వర్షన్ అయితే, సపోజ్ ఒక హిందూ ఉమెన్ ఒక ముస్లింలా కన్వర్ట్ అయినా, లేకపోతే ఒక క్రిస్టియన్లా కన్వర్ట్ అయినా కూడా అది కూడా ఫ్రీ కన్సెంట్తో, అంటే వాలంటరీగా, ఎవరో వచ్చి ఫోర్స్ చేస్తే కాదు. ఫోర్సింగ్గా చేయించినా కూడా అది వ్యాలిడ్ కాదు ఆ మత మార్పిడి అనేది. సో ఎవరైనా సరే పని కట్టుకొని కనుక మతం మారితే తప్ప మతం అనేది మారదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక హిందూ అమ్మాయి ఉంది. హిందూ అమ్మాయి కనుక ముస్లిం చేసుకోవాలనుకుంటే వాళ్ళ పర్సనల్ లాస్ ప్రకారం ఏంటంటే కన్వర్ట్ కావాలంటారు ఫస్ట్. సో కన్వర్ట్ అయిన తర్వాత ఆ అమ్మాయి కనుక ముస్లిం అబ్బాయిని చేసుకుంటే ఆ అమ్మాయిది ముస్లిం మతం మారిపోతుంది. లేదు, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద కనుక తను చేసుకుంటే ఆమె ఇంకా హిందూలానే ఉంటుంది. ఒకవేళ ఆ అమ్మాయి క్రిస్టియన్ చేసుకున్నా కూడా బట్ బాప్టిజం తీసుకుని అలాంటి ఏమైనా చేసి కన్వర్ట్ అవుతే మాత్రం అప్పుడు మతం మారుతుంది. సో ఇలాంటి రీజన్స్కి మారుతుంది తప్ప పెళ్లి అనేది ఆటోమేటిక్ ఒక ఇది కాదు, అంటే డైరెక్ట్ మతం మారడానికి. ఓకే.